రీసెంట్ గా ఇంటర్వ్యూకి వచ్చింది తీసుకున్నాను. వీళ్ళు ఇట్లా 2 pages ఫ్రెషర్ రెజ్యూమ్ 2 pages తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఫ్రెషర్ రెజ్యూమ్ సింగిల్ పేజ్ లో ఉండాలి. ఓకే, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎప్పుడు సింగిల్ పేజ్ లో ఉండాలి. సింగిల్ పేజ్ లో ఉండి చాలా క్లియర్ గా డీటెయిల్స్ ఉండాలి అన్నమాట. ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఈ బాక్స్ కొట్టి అకాడమిక్స్ వీటన్నిటికీ కూడా చాలా వేస్ట్ చేశారు. ఇలా వేస్ట్ చేయకుండా సింపుల్ గా నీట్ గా ఏ కాలేజీ ఏం స్కిల్స్ ఉన్నాయి అన్నది మెన్షన్ చేసి పర్సంటేజ్ ఎంత అన్నది మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూస్తే టెక్నికల్ స్కిల్స్ అని ఇచ్చారండి. కోర్ జావా, HTML, CSS, ఒరాకిల్ SQL, SAS. ఇన్ని స్కిల్ సెట్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూ. ఇన్ని క్వశ్చన్స్ మీరు చెప్పగలరా? ఈ జనరల్ గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనం ఎంటైర్ 4 years బీటెక్ లో మనం చదివే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్ లో C చదువుతారు, తర్వాత C++, తర్వాత జావా, తర్వాత అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ చదువుతారు, తర్వాత పైథాన్, ఇట్లాగా మల్టిపుల్ 6-7 ప్రోగ్రామింగ్ స్కిల్స్ గ్రాంటెడ్ గా తీసుకుని మరి అందులో టైప్ చేసి పెట్టేస్తాం. డేటాబేస్ ఓకే, ఇవన్నీ మనం చదివాం కదా, మనకు ఆ వర్డ్స్ తెలుసు కదా అని చెప్పి పెట్టేస్తాం. ఆ జనరేషన్ మారిపోయింది, ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో అదొక్కటే మెన్షన్ చేయండి. మీకు జావా వస్తే జావా మెన్షన్ చేయండి, అట్ ద సేమ్ టైం డేటాబేస్ వస్తే డేటాబేస్ మెన్షన్ చేయండి. ఎంత హానెస్ట్గా ఉంటే అంత మంచిది. అప్పుడు ఏమవుతుంది, మీ క్వశ్చన్స్ కూడా వాటిల్లో నుంచే అడుగుతారు. సో మీకు ఈజీ అవుతుంది. అట్లా కాకుండా మీరు ఇన్ని మెన్షన్ చేశారనుకోండి, మీ అంతటా మీరు ఇంటర్వ్యూవర్ కి ఛాన్స్ ఇచ్చారు మీకు రాని వాటిని అడగమని చెప్పి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గనక ప్రాపర్ గా చేసుకొని రెజ్యూమ్ నీట్ గా ఉంటే గనక ఇట్లా 2 pages కాకుండా సింగిల్ పేజ్